ఏంటమ్మా నీ పేరు? ఏంటంటే ప్రాబ్లం ఏంటి? నా పేరు పాలివని సార్. నా పేరు టి హాస్ని సార్. స్టమక్ పెయిన్ హెడేక్ సార్. ఫీవర్ సార్. నా పేరు జే నర్మద పేరు సార్. ఫీవర్ అన్న మోసం సార్. నీకేమైందమ్మా? ఎన్నాళ్ళ నుంచి అవుతుంది? ఎప్పటి నుంచి అవుతుంది? రాత్రి నుంచా? బ్రెడ్, పాలు, మజ్జిగ లాంటిది ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదా? ఏమ్మా బ్రెడ్ ఇచ్చారా? నర్సు గారు బాగా చూసుకుంటున్నారా మీ ఏఎన్ఎం గారు? లోహిత. सर क्या हुआ आपको स्कूल के बच्चों को? Some students are sick today, so along with the enum, some students went to the hospital. And during the treatment, some rumors spread that the food was contaminated. But actually the food was not completed because around 298 students in our school, 4 students of our school have some stomach problem and 3 students have fever, vomiting, and the rest one headache and fever. Then we returned and then we got the news, some news spreading that food is completed. So we requested the doctor and team to please come and check if there any problem. But no one student is admitted. No one is admitted. All students are in our school and doctor's team is still checking. పిల్లల్ని అబ్జర్వ్ చేయడానికి డాక్టర్ గారు ఉన్న సమయంలో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. పిల్లల్ని అడిగేసరికి ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం పరిస్థితి ఎలాగ ఉందనగా మా కండిషన్ బాగానే హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత బాగానే పిల్లలందరూ సమయం చెప్తున్నాను. Suggestions and guidance for the health condition. Okay, yes. అమ్మ కొంచెం సమ్మర్ వెకేషన్ కదా, సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా మోషన్స్, డయేరియా లాంటివి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి, వామిటింగ్స్ గట్రా. సో ప్రతి ఒక్కరు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ పెరగాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు 3 to 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ వేడివేడిగా ఉంటున్నప్పుడే తినాలి. స్టేల్ కానీ, బయట ఐస్ క్రీమ్స్ కానీ, డ్రింక్స్ కానీ తెప్పించుకొని, బయట నుంచి తెప్పించుకొని చిప్స్ ప్యాకెట్స్ కానీ మీరు హాస్టల్స్లో ఉంటే తినమాకండి. ఓకేనా? మీకు నీట్గా హాస్టల్లో వేడివేడిగా పెట్టే ఫుడ్డే తినండి తప్ప బయట నుంచి పెట్టే ఫుడ్ కానీ, స్నాక్స్ ఏ తెప్పించుకొని తిన్నా ఈ సీజన్స్లో మీరు వాటర్ తక్కువ తాగుతారు. మీకు ఉన్న న్యూట్రిషన్కి ఇమ్యూనిటీ గట్రా తక్కువ ఉన్నా సడన్గా వామిటింగ్స్, మోషన్స్ కంప్లైంట్ వస్తూ ఉంటాయి. సో అది పెద్దగా సిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా ఫుడ్ ఈట్ రైట్ అంటారు కదా, కరెక్ట్ ఫుడ్ తినాలి. బయట నుంచి స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, బయట వాటి మీద ఏగలు గట్ట వాళ్ళు ఉంటాయి, తిన్నవన్నీ ఉంటాయి కదా, అవి కానీ మీరు తిన్నారనుకో సిక్ అవుతారు కదా. సో ప్రతి ఒక్కరూ హాస్టల్ ఫుడ్ మాత్రమే తినాలి. బయట ఫుడ్ నుంచి డ్రింక్స్ కానీ, స్వీట్స్ ఏవి తెప్పించుకోకుండా తినద్దు. ఓకేనా? మనకి ఇందాక చెప్పారు కదా సార్, డాక్టర్ సారు, మనకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా మన పిల్లలకి. ఏం కాదు, అది ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు మీరు వాటర్ తీసుకోండి బాగా. అర్థమైందా? వాతావరణ ప్రభావం మీద కూడా కొంత మన బాడీ రెసిస్టెన్స్ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఎండాకాలం కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటాము, లేదంటే తినే ఫుడ్లో ఉండేటువంటి దీని మీద మనం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? నైట్ ఏం తిన్నారు? ఫుడ్ తిన్నారా?
అంతకుముందు మధ్యాహ్నం ఏం చేస్తారు? మీ అందరూ ఉన్నా మీ ఇద్దరికి మోషన్ వామిటింగ్స్ ఎవరికి ఓకే మీకా ఫీవర్ వామిటింగ్ ఫీవర్ అండ్ ఎంపీడీ తహसीलदार గారు जो था उसको रात में 1-2 लड़कियों को ले गए थे, है ना मैडम, और सुबह 11 बजे ले गए। रात को कहाँ पर रहते थे? यही PSC हॉस्पिटल, कितने बजे? 12 बजे के बाद लगभग 1:15 बजे। हाँ, सडनली पेट में तो स्कूल में वेहिकल गाड़ी में भेज दिया। आपको कोई रेजिडेंट मेडिकल फैसिलिटी करने वाला कोई वॉलंटियर नहीं है? नहीं, वो इनम तो अल्टरनेटिव वे ऑफ ड्यूटी देती है, 12 घंटे की ड्यूटी। और फिर सब लोग का आपने पूछ लिया है कि अगर कोई को कुछ तकलीफ है तो? हाँ, सारे स्टूडेंट सुबह सारे से students को। सबको यही हो रहा है, सुबह से यही पूछा जा रहा है, कंटिन्यूअस चल रहा है। और सुबह हॉस्पिटल भी लेके गए हैं ताकि सब अगर कुछ इश्यू है तो आप अगर तहसीलदार को भी बता सकते हैं। और मैं वीडियो जैसे मंडल डेवलपमेंट ऑफिस में जो आपकी गाँव में वीडियो आप मेरे साथ भी शेयर कर सकते हैं। थोड़ा सेंसिटिव है ऐसा अगर नॉर्मल से 4 को था और ह्यूमन से स्प्रेड हो गया, ह्यूमन स्प्रेड हो गया, जबकि वहाँ पर कुछ और स्कूल के बच्चे थे, उनको भी फूड की प्रॉब्लम थी, तो वो फूड की प्रॉब्लम अस्पताल वाले से जोड़ दिया उन्होंने। तो आज क्या क्या मेन्यू कर रहे हैं? क्या जो स्कूल में आंध्र गवर्नमेंट ने वही किया। बच्चों के लिए अलग से इडली పోనీగా చెప్పండి వీక్లీ వీక్లీ అలా ఫాలో అవుతాం ये ऑयल కొద్దిగా और तो रिफाइंड ऑयल यूज करें, जो भी आप यूज करते रिफाइंड వచ్చి మెనూ నుంచి బయటకు రాదు. ప్రస్తుతం మరి ఈ సీజన్కి గంజాలు అదే మధ్యకాలం గంజాలు పెట్టాలి.